ఎందులా దయచేసి సగం అంతా కూడా నా వెంట చెప్పండి. దేవుడు మాకు సహాయకులై ఉండగా మేము అలాగున ఉందుము, మరియు ఆ సహవాసములోనికి ఈ చిన్న బిడ్డలకు స్వాగతం ఇచ్చుచున్నాము. కూర్చోండి సంఘం. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, నీ యొక్క నామమున ప్రార్థించిన మాకు తోడై ఉండుము. ఈ నీరును పాపం కడిగి గుర్తుగా ఉండలాగునను, ఇందులో బాప్తిస్మం పొందువారు నిత్య జీవనకై తిరిగి జన్మించలాగునను ఈ నీటిని ఆశీర్వదించుము. ఆమేన్. లేచేది అంటారు. మానవి కృష తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధ బాప్తిస్మము ఇస్తున్నాము. క్రీస్తు మందన సంఘంలోనికి బిడ్డలు చేర్చుకొనిచున్నాము. ఇందుకు ఆనవాళ్ళగా నొసలు నా శిలవ గుర్తును వేయుచున్నాము. మాన్వి కృష మాన్వి కృష మన్వి త్రిష ఇద్దరు ప్రిన్స్ అయ్యారు. రన్వి ప్రిష తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధ బాప్తిస్మము ఇస్తున్నాము. క్రీస్తు మందన సంఘములోనికి బిడ్డలు చేర్చుకొనిచున్నాము. ఇందుకు ఆనవాళ్ళగా నొసలు నా శిలవ గుర్తును వేయుచున్నాము. రన్వి ప్రిష మాన్వి ప్రిష రన్వి ప్రిష ఇద్దరు పేరు. త్రిష అన్నారు, త్రిష అంటారు అంతే. అందరు కాళ్ళ వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, దయగల దేవా, ఈ ప్రాతకాల సమయంలో క్రిస్మస్ పండుగ సందర్భాన కైపా సంగమంతటిని మా ప్రభాను దీవించి ఆశ్రయించడానికి వందనాలు. ఈ ఆరాధనలో మా ప్రభా చిన్న బిడ్డలు బాప్తిస్మము పొంది ఉన్నారు. మహేష్ రాధా కుటుంబాన్ని ఆశీర్వదించి వారి దాంపత్య జీవితాన్ని దీవించి బహుమానం బట్టి ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు. కుమారులు కుమార్తెలు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమానిచ్చు బహుమానము, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని బాణముల వంటి వారిని వాక్యంలో సాగించావు మా తండ్రి. ఈ బిడ్డలు నిమిషమంటి స్వాస్థ్యము, నిమిషమంటి బహుమానము నీకు ప్రతిష్ఠించి నీ బిడ్డలుగా మా ప్రభు ఎదుగుటకు తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యేసు బిడ్డల వంటి విధముగా జ్ఞానమునందును, వయసునందును, మనుషుల దయను, పెద్దల దయను, దేవుని దయను వర్ధిల్లే భాగ్యమును బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నూతనముగా పరిశుద్ధ బాప్తిస్మము వంటి బిడ్డలు చిన్నప్పటి నుండి మా ప్రభు నీ మార్గం ఎదుటకు మంచి సంబంధించిన జ్ఞాన వివేకమును మా ప్రభు తెలివిని అనుగ్రహించమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని అంతటిని మా ప్రభు దినవాన్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునగాక.
ప్రభు తన ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీ యందు దయించునుగాక. ప్రభు తన ముఖ కాంతి మీద ప్రకాశింపచేసి మీకు సమాధానము దయచేయునుగాక. ఆమేన్.